తప్పకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ అంటే ఇట్లా బొమ్మలు చూసి పోవడం కాదు. అసలు మనకు తెలియని విషయాలు ఎన్నో. మనం బొట్టెందుకు పెట్టుకుంటాము, నగలు నగలు ఇక్కడెందుకు పెట్టుకుంటాము, ఇక్కడెందుకు పెట్టుకోవాలి, నడుముకెందుకు పెట్టుకోవాలి, కాళ్ళకెందుకు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క విషయం పైన కూడా మనకు అసలు తెలియదు. మనం అలంకారం కోసమని మనం అన్నీ పెట్టుకుంటున్నాం. కానీ వాటికి ఒక్కొక్క అలంకారానికి ఎందుకు, ఎక్కడ బొట్టు పెట్టుకుంటే ఏంటి, గాజులు వేసుకుంటే ఏంటి, వీటన్నిటిపైన కూడా వివరంగా అక్కడ ఎగ్జిబిషన్లో చాలా స్పష్టంగా ఒక్కొక్క విషయం పైన వివరించి చెప్పడం జరిగింది. 6 భాలు: భజన్, భూషణ్, భోజన్, భజన, ఇట్లా మన భూష, ఇట్లా భోజనం, వీటన్నిటిపైన కూడా ఒక్కొక్కటి మన జీవితాలలో ఏ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, భజన వల్ల మన శరీరంలో ఎలాంటి శక్తిని వస్తూ ఉంది, భూషణం అంటే భూష అంటే మనం కట్టుకునే సాంప్రదాయ దుస్తులు. మనం చీర కట్టుకుంటాం, మనం సౌత్లో అంతా ఇటుపక్క కొంగు వేసుకుంటాం, నార్త్లో అంతా ఇటుపక్క కొంగు వేసుకుంటాం. ఆ విషయంలో కూడా ఎందుకు ఆ విధంగా వేసుకుంటున్నారు, ఏంటి దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇవన్నిటిపైన ఒక్కొక్కటి విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళు ఈ 2 డేస్లో కూడా ఇక్కడ ఏదైతే మీకు సెషన్స్ తీసుకుంటారో ప్రతి ఒక్క సెషన్ చాలా విలువైనటువంటి సెషన్స్. ఆ సెషన్స్లో అన్నిట్లో మీరు వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా అవగతం చేసుకొని మన సాంప్రదాయాలను వాటిని ముందుకు ఏ విధంగా మనం కొనసాగించాలి. ఇంతకుముందు సంగీతగా చెప్పారు, పిజ్జాలు, మన బర్గర్లు. ఈరోజు మన లైఫ్లో మన పిల్లలను అరికట్టలేకపోతున్నాం ఆ పిజ్జాలు బర్గర్లు మానేయడానికి. సో మా చిన్నప్పుడు, మనం అందరు చిన్నప్పుడు, మేము మా ఇంట్లో 5 మంది ఆడపిల్లలం, మా చిన్న పిల్లలతో 7 మంది ఆడపిల్లలం, 2 తమ్ముళ్ళు. సో మేమందరం స్కూల్కి పోయి ఇంటికి రాగానే మధ్యాహ్నం టైంలో పెద్ద ప్లేట్లో ఒకే దగ్గర అన్నం కలిపి, అన్నము, నెయ్యి, పప్పు కలిపి అందరికీ ముద్దలు పెట్టేది మా నాయనమ్మ. ఒకే చోట పెద్ద ప్లేట్లో అందరము అదే ప్లేట్లో అందరికి కలిపి పెట్టేది. నెయ్యి, పప్పు, చారు, పెరుగు, కూరగాయలు, ఇవన్నీ మన అంటే మనం భోజనం చేసేటటువంటి అంటే తినే కూరగాయలు కానీ పప్పులు కానీ అవన్నీ కూడా ఆ కాలంలో చాలా పౌష్టికాహారంగా ఉండేది. ఈరోజు అన్ని మందులు స్ప్రే చేసి మందులతో మనం ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ అని ఇప్పుడు మొదలుపెట్టారు మన వాళ్ళు. మనం కూడా ఆర్గానిక్ అని వెళ్ళిపోతున్నాం. సో ఈ విధమైన భోజనం కూడా ఎంత విలువైనది, మనం ఏ రకమైనటువంటి భోజనం తీసుకోవాలి, ఆ భోజనం వల్ల మనకు ఏ విధంగా మన ఆహారమే కాదు, ఆరోగ్యమే కాదు, మన అంటే మన టాప్ టు బాటమ్ ఆ భోజనానికి కూడా లింక్ అయి ఉంటుందనేటువంటి విషయాలు మనకి వాళ్ళు తెలియజేస్తారు. సో ఇవన్నిట్లో కూడా మహిళలకు సంగీతగా చెప్పినట్టు చాలా ఛాలెంజింగ్ ఉన్నట్టు ఈరోజు తల్లులకు పెద్ద ఛాలెంజింగ్. స్పెషల్లీ ప్రతి తల్లి కూడా పిల్లలు స్కూలుకు పోతున్నప్పటి నుంచి, ఆ అమ్మాయి స్కూలుకు పోతున్నప్పటి నుంచి ఇంటికి తిరిగి వచ్చేదాకా, వారు చదువులు పూర్తి చేసుకొని పెళ్ళయ్యేదాకా, పెళ్ళయ్యి అత్తగారింటికి పోయి హ్యాపీగా ఉండేదాకా తల్లులకంతా కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఎంత వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎట్లుంటారు, ఎట్లా సెటిల్ అవుతారు, ఏ విధంగా ఉంటారు అనేటువంటి ఆందోళనతో ప్రతి ఒక్క తల్లి ఉంటుంది. బట్ ఇవాళ జరుగుతున్నటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పులే కానీ, ఆధునిక యుగంలో ఈ మొబైల్ ఫోన్సే కావచ్చు, సోషల్ మీడియానే కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు మన పిల్లలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఉపయోగించుకుంటూ ఏ విధంగా వాటిని అంటే ఆ ఆధునిక యుగంలో సోషల్ మీడియా కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇంకోటి కానీ వాటిని ఉపయోగించుకుంటూ ఏ రకంగా దేనికోసం మనం వాటిని ఉపయోగించుకోవాలి, మనం అన్ని విషయాలు తెలుసుకొని మంచిగా ముందుకెళ్ళడానికి తెలుసుకోవాలి. అంతే తప్ప మన పిల్లలు వాటి ద్వారా అసలు లైన్ నుంచి క్రాస్ అయ్యి ఇంకో లైన్లోకి పోయి వాటి నుంచి ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వీటన్నిటిపైన కూడా తల్లులకు పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. మరి చిన్నప్పటి నుంచే మన సాంప్రదాయాలు, సంస్కారాలు వాటన్నిటిని కూడా మనం
స్కూలు పోయేటటువంటి ఏజ్ నుంచే రోజు మన పిల్లలకు మన ఇంట్లో మన సాంప్రదాయాలను కట్టుబాట్లను ఎక్కడ కూడా వెనక్కి నెట్టకుండా ముందుకు తీసుకెళ్తూ వాటిని కాపాడుకుంటూ ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఈరోజు పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు విశ్వమాంగళ్య సభ ద్వారా తల్లులకు ఇటువంటి కార్యక్రమం మహిళల లోపల ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఒక స్వశక్తిని నింపి, ఒక ధైర్యాన్ని నింపి, ఒక కాన్ఫిడెన్స్ని నింపి, మనకు మహిళలకు పెద్ద ఎత్తున మనం ఏ పనైనా చేయగలిగేటటువంటి శక్తి మహిళల్లో ఉంది. అంటే ఏ వర్క్ మనకి ఇచ్చినా ఆ పనిని చేయగలిగినటువంటి శక్తి స్తోమత మనకు ఉందా లేదా? మరి ఆ శక్తి స్తోమత మనకు ఉన్నప్పుడు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు మనం ఏ విధంగా సమాజంలో మార్పు తీసుకురావాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరము ఈ విషయంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తల్లులుగా మన మీద పెద్ద బాధ్యత. ఒక కుటుంబంలో మహిళ అంటేనే ఉన్న మహిళకు మనం ఇంట్లో పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వాటన్నిటితో పాటు కుటుంబంలో అనే బాధ్యతలతో పాటు మనకు ఉన్నటువంటి అదనపు బాధ్యతలు ఏదున్నా, ఉద్యోగం చేస్తున్నా లేదా ఇంకొకటి ఉన్నా, పొలిటికల్గా ఉన్న తను ఒక కార్పొరేట్లో ఉన్న ఎవరు ఏ లైన్లో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా తమ బాధ్యతలను ఎక్కడ కూడా విస్మరించకుండా పనిచేసేటటువంటి శక్తి స్త్రీకు ఉన్నది. మరి ఆ శక్తి, ఆ స్త్రీలో ఉన్నటువంటి శక్తిని మనం అందరం కూడా ఆ శక్తిని ఎక్కడ కూడా బలహీనపడకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా ఈరోజు మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని విదేశాలు మన వైపు చూస్తున్నాయి. విదేశీయులు మన దేశానికి వచ్చి మన కట్టుబాట్లు, మన చీరలు, మన సాంప్రదాయ బొట్టు పెట్టుకొని వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఈ మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని అంటే పెద్ద ఎత్తున వాళ్ళు పాటిస్తూ గర్వపడుతూ దీంట్లో ఉండేటటువంటి విషయాలు ఎన్నో చోట్ల టెంపుల్స్ దగ్గర పోయినప్పుడు చూస్తూ ఉంటాం, బయట చూస్తూ ఉంటాం. సో అటువంటి విదేశీయులు కూడా మన సాంప్రదాయము పట్ల, మన సంస్కృతి పట్ల ఆకర్షితులైనటువంటి ఈ తరుణంలో మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మరి ఈ భూమి అంటే ఈ నేల మరి ఆకాశం ఉన్నన్ని రోజులు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన స్త్రీలపైన ఉంది, మన మహిళలపైన ఉంది, మన తల్లులపైన ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తల్లులే కాదు, రేపు ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల రేపు మరో భవిష్యత్తులో కాబోయే తల్లి, ప్రతి సోదరి ఎవరు చిన్నోళ్ళైనా రేపు కాబోయేటటువంటి తల్లులు, మదర్. కాబట్టి ఆ దిశగా వాళ్ళని మేలుకొల్పడానికి ఇక్కడ చేపట్టినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మరోసారి హాజరైనటువంటి అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా నేను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంస్కృతి, మరి పరంపర, ప్రగతి, పరిపక్వత సంగమం అనేటటువంటి పేరుతో మాతృ సంస్కార సమాగమం అని ఏర్పడినటువంటి కార్యక్రమంలో మరి నేర్చుకునేటటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకొక 100 మందికి తెలిపేటటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.